ఓకే. పత్రికా సహోదరులందరికీ నా నమస్కారాలు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చాలా గొప్ప పథకం. దీనికి ఎంతో గొప్ప ఆదరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించిన ఒక గొప్ప పథకం ఇది. విబిజీ రామ్జీ, అసలు ఆ పేరు కూడా కరెక్ట్గా ఎంత ట్రై చేసినా పలకాలంటే చాలా కష్టమవుతుంది. ఈడ రామ్జీ అంటారు అందరూ. ఏమంటే ఈ రాము, ఈ లడ్డు, వీటి మీద డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అనేది అందరూ మర్చిపోతుంటారు. 125 రోజులు పని అని చెప్పి ఎక్కడ చూడు నరేంద్ర మోడీ ఫోటోలతో ఎక్కడ చూడు వచ్చేసి పోస్టర్లు ఎత్తికిచ్చేసినారు. 125 రోజులు లేదు, కనీసం 100 రోజులు కూడా పని కల్పిస్తూ ఉండలేదు ఆంధ్ర రాష్ట్రంలో. మీరందరూ గమనిస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండేదంతా హడావిడికే సరిపోతుంది. 125 రోజులు పని తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి ఎక్కడ చూడు బోర్డులు వేసినారు. ఎక్కడ ఇస్తూ ఉన్నారు ఈరోజు? కనీసం 100 రోజులు కూడా ఇవ్వట్లేదు. దీనికి ముందు అయితే 100 రోజులు పని వచ్చేసి జరుగుతూ ఉండేది. అట్లీస్ట్ కనీసం జగన్మోహన్ రెడ్డి పాలన కూడా పర్వాలేదురా నాయన అనిపించేంత స్థితికి ఈరోజు ఈ కూటమి పాలన చేస్తూ ఉంటే కడుపు గాలిపోతూ ఉంది. కాబట్టి మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తంలో ఈరోజు 3వ రోజు, శుక్రవారం రోజు నల్లగుడ్లపల్లిలో ఒక రచ్చబండ కార్యక్రమం లాగా మేము అందరూ ఏర్పాటు చేసినాం. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి ఆమె ఆరంభమై నల్లగుడ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకొని పద్మశ్రీ పక్కనే ఉన్న అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర నుంచి గంటా ఊరు బ్రిడ్జి వరకు ఒక ర్యాలీగా ఆమె వచ్చేసిందన్న ప్రోగ్రాం ఉండదు. కాబట్టి చాలా బలంగా లీడర్స్ అందరూ కష్టపడి వారం రోజులుగా వచ్చేసి చాలా బలంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పని పత్రికా సహోదరులందరూ కూడా ఆల్రెడీ ప్రజలకంతా కూడా వచ్చేసిందన ఆల్రెడీ ప్రజల గమనానికి పోయింది దృష్టికి. ఇంకా ఒక రోజు టైం ఉండాది. రేపంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. వైఎస్ శర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కాంగ్రెస్కి చిక్కిన ఒక వరం అని చెప్పి మేము భావించాలి. ఈరోజు అహర్నిశలు కష్టపడి ఎక్కడో నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని చేసేసిండ్రు ఈ రాష్ట్రంలో. కానీ వైఎస్ శర్మిలారెడ్డి గారు వచ్చినప్పటి ఇంకా ఈరోజు వచ్చేసి ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గత 10 ఏళ్లలో ఈ వైభవము, ఈ హంగు హార్బాటాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసినామంతే. దాని తర్వాత 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అనే నామరూపాలు లేకుండా చెప్పులు గుర్తు, ఆ గుర్తు, ఈ గుర్తు అనుకొని పనికిరాని వాళ్ళంతా కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకతవకలు జరిగినాయి. జరగకుండా లేవు అనేదానికి లేదు. తప్పకుండా కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఏ పార్టీలో అయినప్పటికీ. కాబట్టి మొత్తము చెప్పులమయమైపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహమహనీయులంతా పైన ఆకాశంలో ఉండాల్సిన వాళ్ళు కింద చెప్పుల దగ్గరకు వచ్చి నిలబడిపోయారు మొత్తం నాయకులంతా. కానీ తప్పకుండా ఈసారైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకతవకలు అనేది జరగకుండా చాలా సీరియస్గా, చాలా పకడ్బందీగా శర్మిలమ్మ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా వెళ్తా ఉన్నాం. ఈరోజు శర్మిలమ్మ గారంటే ఒక నమ్మకం, శర్మిలమ్మ గారంటే ఒక భరోసా, శర్మిలమ్మ గారంటే మా నాయకులందరికీ ఒక ఉత్సాహం, ఒక సంతోషం. కాబట్టి తప్పకుండా వచ్చేసి శర్మిలమ్మ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ పథకాలే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన వినూత్నమైన గొప్ప పథకాలన్నింటినీ రాజకీయాలు చేసి నిర్వీర్యం చేసేస్తూ ఉంటారు. అనుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప మహనీయుడు, దేవుడు అయిండేదానికి ఈ పథకాల నుండి ఈ పేదల కడుపు కొట్టి మొత్తం కార్పొరేట్ సంస్థలుగా తయారు చేస్తుంది ఈ బీజేపీ, ఈ కూటమి అనేది. కాబట్టి తప్పకుండా శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే ఒకటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, షర్మిలమ్మ గారు. కాబట్టి షర్మిలమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా వచ్చేసి ఈ విబిజీ రామ్జీ, ఈ రాము ఇంకోటి అని చెప్పనేసి ఇది తప్పు అండి. హిందువులు ఉన్నారు కదా, ఏముంది రాము ఇంకోటి లడ్డు అని చెప్తారు. ఆ కింద వచ్చేసి మెయిన్ విషయాలంతా గమనించలేకపోతా ఉన్నాం. ఇది కులాల మధ్య ఏదేదో పాయింట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఇదేమన్నా ఇంకా మాట్లాడితే అబ్బా హిందూ వ్యతిరేకరాదని. ఇది హిందూ వ్యతిరేకలా, లేకపోతే ముస్లిం వ్యతిరేకలా, లేక క్రిస్టియన్ వ్యతిరేకలా కాదు. ఈడ చట్టాన్ని నిర్విరామం చేస్తూ ఉంటారు రా బాయ్ అంటే అందరినీ రామ్ అని చూపించేస్తూ ఉంటారు. ఆ రాముడి పేరు పెట్టి రాముడి కింద ఎన్ని కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అనేది గమనించాలనేదే మా ఒక వాదన. కాబట్టి తప్పకుండా వచ్చేసిందనా దీన్ని సూక్ష్మంగా ప్రజలందరూ గమనిస్తారు.
కడుపు నింపులా వచ్చేసి రొక్కాడిచ్చిందే డొక్కాడదనే ఒక పరిస్థితిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది పేద ప్రజలకి ఇది ఒక గొప్ప వరము. కాబట్టి తప్పకుండా ఈ పథకాన్ని నిర్విరామంగా కంటిన్యూ చేయాలా. ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసి నరేంద్ర మోడీ పేరు పెట్టుకునే కూడా సిద్ధమైపోతారు ఇంక వీళ్ళు. కాబట్టి ఇంక అన్ని నరేంద్ర మోడీ పేరుట్లో పెట్టేయండి. రాముడి పేరుట్లో పెట్టి, భీముడి పేరుట్లో పెట్టి, అర్జునుడి పేరుట్లో పెట్టి డబుల్ గేమ్ రాజకీయాలు చేసే కంటే అన్ని నరేంద్ర మోడీ పేర్లు పెట్టేస్తే అంత మొత్తం సరిపోయి అంతే, నరేంద్ర మోడీ పేర్లు పెట్టుకుంటే. కాబట్టి తప్పకుండా ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పని ప్రజలందరికీ కూడా నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ పథకం తప్పకుండా కంటిన్యూ కావాలా. పేద ప్రజలందరికీ 125 రోజులు చెప్పినారు, కనీసం 100 రోజులు వచ్చేసి పని కల్పించండి. అందరూ ఊర్లో అంతా ఖాళీగా ఉన్నారు, యువత అంతా వచ్చేసి ముందుకు బానిసలైపోతా ఉంది. ముస్లిం ముతక యువకులు అందరూ వేరే రాష్ట్రాలకు పారిపోతూ ఉన్నారు. ఎవరు లేదు, గ్రామాలంతా మొత్తము ఖాళీ అయిపోయినాయి మొత్తం. కాబట్టి తప్పకుండా వచ్చేసి మహనీయులందరూ ఉన్నారు, అందరికీ పని కల్పించేది తీసుకొని రావాల, యువకులందరికీ జాబ్ ఫెసిలిటీస్ తీసుకొని రావాల, అందరికీ వచ్చేసిన ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకే స్పెషల్ స్టేటస్ కానీ ప్రతిదీ తీసుకొని వచ్చి సిరిమలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో పోయిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ రావాలా, విదేశాల్లో ఉండే వాళ్ళందరూ రిటర్న్ రావాలా, చుట్టుపక్కల తమిళనాడులో ఉండే వాళ్ళు, హైదరాబాద్ పోయేవాళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మళ్ళీ తిరిగి రావాలా. అది సిరిమలమ్మ గారిని ఇంకా మాత్రమే సాధ్యమవుతుంది. అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే మేము స్పెషల్ స్టేటస్ పైన మొదటి సంతకం ఉంటుందని మేము చెప్పినాం. కాబట్టి ఈ స్పెషల్ స్టేటస్ ఉంటేనే పని కలుగుతాయి. ఇది మొత్తము రాష్ట్రాన్ని వచ్చేసిందని అమ్మేస్తూ ఉంటారు ముగ్గురు కలుసుకొని. కాబట్టి తప్పకుండా దీనిపైన ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉంటారు, బుద్ధి చెప్తాము. సిరిమలమ్మ గారు నల్లగొట్లపల్లికి రావడం చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ఎక్కడ నల్లగొట్లపల్లి, ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, ఎక్కడ నల్లగొట్లపల్లి అండి. ఈరోజు ఆ మహాతల్లి నల్లగొట్లపల్లి నేను పుట్టిన గ్రామానికి కాలు పెడతా ఉంది అంటే, ఇది కాకుండా కర్ణాటకని ఇంకాను గొప్ప మహనీయులు వస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పను. కర్ణాటకని ఇంకా ఒక గొప్ప మహానుభావులు వాళ్ళుని ఈరోజు పలమనేరు నల్లగొట్లపల్లి గడ్డకి కాలు పెడతా ఉన్నారు. ఇద్దరు లెజెండరీ లీడర్స్ తప్పకుండా వచ్చేసి నల్లగొట్లపల్లిలో మీటింగ్ అనేది పెడతారు, రచ్చబండ కార్యక్రమం అనేది చేస్తారు, మీరందరూ చూస్తారు. ఇదంతా సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ గంగమ్మ తల్లి పక్కనే ఈరోజు రచ్చబండ కార్యక్రమాన్ని నల్లగొట్లపల్లిలో ఆరంభం చేసినాం. తప్పకుండా అమ్మగారు నల్లగొట్లపల్లికి రావడం, ఈ చిత్తూరు జిల్లాలోనే నల్లగొట్లపల్లిలో అడుగుపెట్టడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా చిత్తూరు జిల్లా కష్టాలన్నీ ఇక్కడ నెరవేరుతాయి. ఇది ఒక క్యాపిటల్ సిటీ కంటే కూడా గొప్పగా ఆల్రెడీ మేడం దగ్గర చాలా కితాలు నేను డిస్కషన్ చేసినాను. ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, ఇక్కడ ఉండే ఒక వాతావరణ ఫెసిలిటీస్ కానీ, అమ్మ సుదీర్ఘంగా చిత్తూరు జిల్లా పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీని డెవలప్మెంట్కి అమ్మ అధికారంలోకి రాగానే, ఆ అమ్మ సీఎం కాగానే అమరావతి ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటామో, ఈ చిత్తూరు జిల్లా ఎస్పెషల్లీ తిరుపతి కంటే కూడా గొప్ప వాతావరణము, గొప్ప ఫెసిలిటీస్ వచ్చేసి మన చిత్తూరు జిల్లాలో ఉంది. దీన్ని ప్రపంచంలోనే చాలా గొప్పగా మనము రెడీ చేసుకుంటాం. 30 నిమిషాలని ఇప్పుడు చూడండి, బుల్లెట్ ట్రైన్ 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చంట, 30 నిమిషాలు బెంగళూరు పోవచ్చంట. ఇంత గొప్ప 2 నగరాలకు మధ్యలో మన చిత్తూరు జిల్లా ఉండడం భౌగోళికంగా మనందరూ అదృష్టం. కాబట్టి దీన్ని సింగపూరు అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఇంకెట్లా ఆయన హయాం అయిపోయింది కాబట్టి, ఆయన పాతరాకులు రాలే సమయం వచ్చింది కాబట్టి తప్పకుండా ఇంక పైన సిరిమలమ్మ గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాను కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. మాటలు చెప్పి సింగపూర్ అని గుమ్ముండే కాదు, ఇదేం సింగపూర్ అండి. సింగపూర్ కంటే 100 విధాలుగా ఎంతో గొప్ప భౌగోళికమైన ఉండే అట్లా ఒక ప్లేస్. కాబట్టి తప్పకుండా దానికి మించి సిరిమలమ్మ గారి నాయకత్వంలో చిత్తూరు జిల్లాని స్విట్జర్లాండ్కి మించి మేము వచ్చేసిందన్న అభివృద్ధి చేసుకుంటాము, సింగపూర్కి మించి మేము అభివృద్ధి చేసుకుంటాము. వేరే దేశాలతో పోలికే లేదు మన చిత్తూరు జిల్లాకి. అంత గొప్పగా అమ్మ సీఎం కాగానే ప్రత్యేక దృష్టి పెట్టి అమ్మ దగ్గర పట్టి బడ్జెట్లంతా తీసుకొని వచ్చి ఒక గొప్ప నగరంగా చిత్తూరు జిల్లాని నేను అభివృద్ధి చేపిస్తామని చెప్పి మా నాయకులందరూ కలిసికట్టుగా పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అమ్మనే నల్లగొట్లపల్లికి పిలిపించినాం. ఆయమ్మ సీఎంగా గెలిచిన తర్వాత ఈ చిత్తూరు జిల్లాని గొప్పగా అభివృద్ధి చేసి, చంద్రబాబు నాయుడు ఆయన హయాం ఎట్లా ముగిసింది, కనీసం లోకేష్ గారి కన్నా మేము తప్పకుండా చూపిస్తాం. అందరూ చూసి బుద్ధి తెచ్చుకునే విధంగా ఈ చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. లాస్ట్